సో, ఈరోజు మనం యాక్చువల్‌గా లాస్ట్ సెషన్‌లో మనము ఈ లైనక్స్ ఫైల్ హైరార్కీ నథింగ్ బట్ డైరెక్టరీ స్ట్రక్చర్ గురించి మనము తెలుసుకున్నాం గదా! సో, ఈరోజు మనము ఆహ్, దానికి సంబంధించిందే నేర్చుకుందాము. సో, ఒక డైరెక్టరీ స్ట్రక్చర్‌కును ఎంత స్టోరేజ్ అసైన్ అయింది, ఎంతవరకు యూజ్ అయింది. తర్వాత మనం దాని లోపల డైరెక్టరీస్ క్రియేట్ చేస్తాం గదా! సో, ఆ డైరెక్టరీస్ ఎంత స్పేస్ కన్జ్యూమ్ చేసుకున్నాయి. ఒక ఫైల్ క్రియేట్ చేస్తుంటే ఆ ఫైల్‌కి ఎంత స్పేస్ కన్జ్యూమ్ అనే డీటెయిల్స్ మనం చూసుకుందాం. సో, ఆహ్, మనం అవి తెలుసుకోనికి యూజ్ చేసే కమాండ్స్ అంటే 2 ఉన్నాయి. ఒకటి డీఎఫ్, ఇంకొకటి డీయూ. సో, డీఎఫ్ అంటే డిస్క్ ఫ్రీ, డీయూ అంటే డిస్క్ యూజెస్. మనం ఈ 2 కమాండ్స్ గురించి తెలుసుకుందాం. ఓకే. సో, డీఎఫ్ డిస్క్ ఫ్రీ. సో, ఈ కమాండ్ ఏం చేస్తుంది? ఇట్ విల్ గివ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద డిస్క్ స్పేస్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ది ఫైల్ సిస్టమ్స్. ఓకే. సో, కమాండ్ సింటాక్స్ ఏంటి? డీఎఫ్ ఆప్షన్స్ ఫైల్ సిస్టమ్. ఓకే. ఇక్కడ ఫైల్ సిస్టమ్ అనేది ఆప్షనల్. ఓకే. ఆప్షనల్. సో, నువ్వు ఏదైనా కొంచెం ఒక ఫైల్ స్లో. ఓకే. సో, ఇక్కడ మనకి డీఎఫ్ ఆప్షన్స్ ఫైల్ సిస్టమ్ ఉంది గదా! ఫైల్ సిస్టమ్ అనేది ఆప్షనల్. సో, ఇది ఇవ్వకుంటే ఏమవుతుందంటే, నీ లైనక్స్ సర్వర్‌లో ఎన్ని ఫైల్ సిస్టమ్ ఉన్నాయో అన్ని ఫైల్ సిస్టమ్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఓకే. సో, ఇప్పుడు నేను ఎగ్జాంపుల్‌తో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, క్లియర్‌గా అర్థమవుతుంది. సో, మనం యూజ్ చేసే కమాండ్ ఏంటంటే నేను సర్వర్‌కి లాగిన్ అయ్యాను. df-kh అని యూజ్ చేస్తా. సో, ఇట్లా df-kh యూజ్ చేస్తేనే సో, ఇక్కడ చూడు మనకి ఫైల్ సిస్టమ్ అని ఇచ్చేసి మన సర్వర్‌లో ఇన్ని ఫైల్ సిస్టమ్స్ ఉన్నాయి. ఓకే. సో, వన్ ఆఫ్ ద ఫైల్ సిస్టమ్ ఏంటి ఇక్కడ చూడు స్లాష్ రూట్. ఇది మనం డిస్కస్ చేసుకున్నాం గదా! ఇది వన్ ఆఫ్ ద ఫైల్ సిస్టమ్. ఓకే. సో, ఇదేం చేస్తుంది? df-kh అని ఇచ్చేసి మనము ఎటువంటి ఆర్గ్యుమెంట్ ఇవ్వలేదు. అంటే ఫైల్ సిస్టమ్ అనే పేరు ఇవ్వలేదు. ఫైల్ సిస్టమ్ అనే పేరులో కూడా ఏం చేసింది? నీ సిస్టమ్‌లో ఉన్న అన్ని ఫైల్ సిస్టమ్ డీటెయిల్స్ ఇచ్చింది. సో, ఈ అన్ని ఫైల్ సిస్టమ్ డీటెయిల్స్ అంటే ఫైల్ సిస్టమ్ పేరేంటి? దానికి అలొకేట్ అయిన సైజ్ ఎంత? ఇంతవరకు ఎంత యూజ్ అయింది? ఇంకా ఎంత ఫ్రీ అంటే అవైలబిలిటీ ఉంది మనం యూజ్ చేసుకోనికి. సో, యూసేజ్ పర్సెంటేజ్ తర్వాత ఈ మౌంటెడ్ అని చెప్పేసి ఒక కాలమ్ ఇచ్చింది. సో, ఇక్కడ మనకు తెలిసిందేంటి స్లాష్. ఈ స్లాష్‌కి అసైన్ అయిన స్టోరేజ్ ఎంత? 8 జీబీ. ఈ 8 జీబీలో ఎంత యూజ్ అయింది ఇంతవరకి? 2.4 జీబీ. సో, ఇంకా ఎంతుంది మనకు ఫ్రీగా? 5.7 జీబీ. 5.7 జీబీ. ఓకే. సో, టోటల్ యూసేజ్ పర్సెంట్ 30%. సో, డీఎఫ్‌కేహెచ్ అనే దాన్ని అట్లా యూజ్ చేస్తారు. ఓకే. సో, ఇక్కడ మనం ఆప్షన్స్ అని పెట్టాం గదా! ఒకటి -h, ఒకటి -k. -h అంటే హ్యూమన్ రీడబుల్. అంటే ఎప్పుడైతే మనం ఆప్షన్‌లో -h అని ఇస్తామో అది కేబీ, ఎంబీ, జీబీలో ఇస్తుంది. సో, ఇక్కడ మనం -k అని యాడ్ చేస్తాము. అది కిలో బైట్స్‌లో ఇస్తుంది. సో, నేనేం చేశాను 2 కమాండ్‌గా యూజ్ చేశాను -kh అని. ఓకే. సో, ఇప్పుడు అందుకే ఇక్కడ టీఎఫ్ఎఫ్‌కి అనేది లైక్ ఫైల్ సిస్టమ్స్ ఏమేం ఫైల్స్ ఉన్నాయి, దాని ఒక సైజ్ ఎంత, ఎంత యూసేజ్ అయింది, ఇంకా ఎంత అవైలబుల్ ఉంది హ్మ్. అనేది రిప్రజెంట్ చేసే అని లైక్ కనుక్కునే దానికోసం యూజ్ చేస్తారు. హ్మ్. హ్మ్. కరెక్ట్. సో, ఇప్పుడు ఇక్కడ ఆప్షన్స్ మనం -k అని ఇచ్చాం గదా! సో, -h అంటే హ్యూమన్ రీడబుల్. హ్యూమన్ రీడబుల్ అంటే ఇది మనం రీడ్ చేయగలుగుతున్నాం గదా! సో, ఇది హ్యూమన్ రీడబుల్ ఫార్మాట్. సో, కే అనేది కిలో బైట్స్‌లో. సో, మనం ఈ 2 కంబైన్డ్‌గా యూజ్ చేస్తే కేబీ, ఎంబీ, జీబీలో ఇస్తుంది. సో, ఎందుకు ఇక్కడ మనకి జీబీ ఇక్కడ జీ అంటే జీబీ, జీ అంటే జీబీ. అర్థమైందా? సో, అది డీఎఫ్ కమాండ్ గురించి. ఓకే. సో, నేను జస్ట్ మనం ఇక్కడ ఏదైతే మనకి డీటెయిల్స్ వచ్చిందో అదే స్క్రీన్ షాట్‌గా ఇక్కడ ఇచ్చాను. సో, నెక్స్ట్ డీయూ. సో, డీయూ అనేది ఏంటి? డిస్క్ స్పేస్ అంటే ఫైల్స్, డైరెక్టరీస్ స్పేస్ గురించి ఇస్తుంది. అంటే ఆ డైరెక్టరీ ఎంత కన్జ్యూమ్ చేసుకుంది, ఫైల్ ఎంత కన్జ్యూమ్ చేసుకుంది గురించి ఇస్తుంది. సో, కమాండ్ ఏంటి? డీయూ ఆప్షన్స్ ఫైల్ ఆర్ డైరెక్టరీ. ఫైల్ ఆర్ డైరెక్టరీ అనేది అగైన్ ఆప్షనల్. సో, మనము ఈ ఫైల్ ఆర్ డైరెక్టరీ మనం పాస్ చేయకుంటే ఏమవుతుందంటే, నువ్వు ప్రెజెంట్ ఏ డైరెక్టరీలో ఉన్నావో ఆ డైరెక్టరీ యొక్క యూసేజ్ డీటెయిల్స్ ఇస్తుంది. ఓకే. సో, ఇది ఎగ్జాంపుల్‌తో చెక్ చేద్దాం. ఓకే. సో, నేను ఇక్కడ ఎగ్జాంపుల్ మెన్షన్ చేశాను. సీడీ
స్లాష్ కింద వెళ్తాం. మనం స్లాష్ కిందే కదా అన్ని డైరెక్టరీస్ క్రియేట్ చేసేది. సో మనకి హోమ్ ఉంది కదా, హోమ్ తర్వాత ఈసీటీ యూజర్. సో ఇట్లా అన్ని ఈ స్లాష్ కిందే కదా అన్ని క్రియేట్ అయ్యేది. అర్థమవుతుందా? హలో. అర్థమవుతుంది, అర్థమవుతుంది. ఓకే. సో ఇప్పుడు మేము ఈ ఫైల్ సిస్టమ్ హైరార్కీ డిస్కస్ చేసి మనం ఏం చేసినాం, స్లాష్ కింద అన్ని క్రియేట్ అవుతాయి. ఓకే, నేను అదే అక్కడ చూపిస్తున్నాను. సో అందుకు నేను స్లాష్ వెళ్ళాను, స్లాష్లో నాకు అన్నీ ఉంటాయి కాబట్టి నేను బ్యాక్ వస్తాను మళ్ళీ. సో పీడబ్ల్యూడి నేను స్లాష్లో ఉన్నాను, ఈ స్లాష్ కిందే ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ DU-SH అని ఇస్తే, సో ఇది పర్మిషన్ ఎందుకంటే మనం స్లాష్ కింద ఉన్నాము. సో జస్ట్ క్లియరింగ్ ద స్క్రీన్ ఏం చేస్తా అంటే, సో నేను ఎగ్జాంపుల్లో ఏం మెన్షన్ చేశాను ఇక్కడ, సో DU-SH హోమ్ డైరెక్టరీ, ఓన్లీ హోమ్ డైరెక్టరీ స్పేస్ చూడాలి నేను. ఓకే, DU-SH/home. ఓకే, సో దీని మీనింగ్ ఏంటి, ఈ స్లాష్ అనే డైరెక్టరీలో స్లాష్ అనే డైరెక్టరీ 8 GB అయింది కదా, ఈ 8 GBలో 160 KB అనేది హోమ్ అనే డైరెక్టరీకి కన్జ్యూమ్ అయిపోయింది. దాని మీనింగ్ అది. సో ఇప్పుడు మనం ఏదైనా ఒక డైరెక్టరీ స్పేస్ చూడాలంటే ఎలా చూస్తాం, DU-SH హోమ్. D అంటే డిస్క్, U అంటే యూసేజ్. సో డిస్క్ అంటే నథింగ్ బట్ డైరెక్టరీ లేదా ఒక ఫైల్. ఓకే, ఇప్పుడు ఈసీటీ యూజర్, సో 160K. నేను ఏం చేస్తాను, స్లాష్ హోమ్ ఈసీటీ యూజర్కి వెళ్తాను. సో ఈసీటీ యూజర్లో లిస్ట్ అవుట్ చేసినప్పుడు ఇన్ని ఉన్నాయి కదా, నేను దీంట్లో జస్ట్ టెస్ట్ ఫైల్ ఎంత స్పేస్ కన్జ్యూమ్ చేసుకుంటుందో చూస్తాను. DU-SH టెస్ట్ ఫైల్ డాట్ టెక్స్ట్, చూడు ఇది 4K అంటే 4 KB. అర్థమైందా? DU-SH మనం ఎందుకు సైజ్ ఇచ్చేస్తాం స్పేస్ అన్న ఒకటే కదా, ఏంటి, సైజ్ స్పేస్ ఒకటే కదా. ఒకటే. సో ఇలాగా మనం ఫైల్ ఎంత స్పేస్ అంటే ఫైల్‌లో ఎంత డేటా ఉంది, ఓకే. డైరెక్టరీలో ఎంత డేటా ఉంది, లేదంటే ఎంత స్పేస్ కన్జ్యూమ్ అయింది, ఎంత సైజ్ ఉందని చెప్పేసి ఇలా చూస్తాం కమాండ్‌తో. ఓకేనా? ఓకే. ఓకే. సో ఇవి ఎప్పుడు యూజ్‌ఫుల్ అవుతాయంటే, ఒక అప్లికేషన్ ఉంది, లాగ్ ఫైల్స్ కంటిన్యూయస్‌గా జనరేట్ అవుతున్నాయి. కంటిన్యూయస్‌గానా ఒక డైరెక్టరీ ఫుల్ అయిపోతుంది. సో అలాంటప్పుడు మనం ఈ కమాండ్స్ యూజ్ చేస్తాం. సో ఈ కమాండ్స్ యూజ్ చేసి మనం ఏం చేస్తాం ఫస్టు, ఓకే, ఈ ఫైల్ సిస్టమ్‌లో ఇంత కన్జ్యూమ్ అయిపోయింది. సో అప్పుడు మనకి ఎట్లా ఉంటది, ఇక్కడ 90% చూపిస్తది రియల్ టైమ్‌లో. 90%, 99%, సమ్‌టైమ్స్ 100% చూపిస్తది. సో అప్పుడు మనం ఏం చేస్తాము, దీంట్లోకెళ్ళేసి ఇక్కడికెళ్ళేసి సో ఇట్లాగా డైరెక్టరీస్ అన్ని లిస్ట్ ఔట్ చేసేసి DU-SH కమాండ్ ఇచ్చేసుకొని ఏ డైరెక్టరీ ఎంత కన్జ్యూమ్ అని చెప్పేసి మనం డీటెయిల్స్ సెట్ చేసుకుంటాం. ఏదైతే హైయెస్ట్‌గా ఉందో దాంట్లోకెళ్ళేసి అక్కడేమన్నా మనకి అవసరం లేని ఫైల్స్ ఉన్నాయా అని చూస్తాం. అవసరం లేని ఫైల్స్ ఎంత డేటా కన్జ్యూమ్ చేస్తున్నాయో చూస్తాం. అంటే ఎంత స్టోరేజ్ కన్జ్యూమ్ చేసుకుంటాయని. సో అవన్నీ డిలీట్ చేస్తాం లాస్ట్. సో అందుకు యూజ్‌ఫుల్ అవుతాయి ఇవి. అర్థమైందా? సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ DF అండ్ DU. సో మనము నెక్స్ట్ సెషన్‌లో ఇంకొక టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే. థాంక్ యూ. బై బై. బాయ్.